అందరికీ నేను ఈరోజు సూపర్ టేస్టీగా స్పైసీగా ఉండే మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఈజీగా చూపించబోతున్నాను. ఏ ఫుడ్ కలర్ కూడా వాడకుండా మంచి కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం బాస్మతి రైస్ తీసుకుందాం. బాస్మతి రైస్ని క్లీన్ చేసుకొని 2 సార్లు నీళ్ళతోటి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నీళ్ళు కూడా పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ బియ్యం నానేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. మార్కెట్లో ఇలా బాక్సులు అమ్ముతున్నారండి మష్రూమ్స్ను. నేనైతే 2 బాక్సులు తీసుకొచ్చుకున్నాను. బిర్యానీలో మనకు మష్రూమ్స్ ఎక్కువ నోటికి తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. మాకైతే ఎక్కువ మష్రూమ్స్ కావాలి, అందుకే ఎక్కువ మష్రూమ్స్ని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెద్ద మందపాటి గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఈ నూనె వేడైపోయిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడుగు కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో బిర్యానీకి సంబంధించిన ఆకు, చెక్క, లవంగ, యాలక్కాయలు అన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఒక ఉల్లిపాయను పొడుగు కట్ చేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక టమాటాను కూడా మనం ఇలానే పొడుగు కట్ చేసుకొని వేయించుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లిని పేస్ట్లా ముద్దలా చేసుకొని ఆ పేస్ట్ ముద్దను కూడాను మనం ఈ నూనెలో వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా మాడిపోకుండా పచ్చివాసన పోయే వరకు మనం ఇలా కలుపుకుంటూ మొత్తం కూడా వేయించేసుకుందాం. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా కట్ చేయకుండా ఇలాగే వేయండి, బాగుంటాయి. సో ఇలా వేసిన తర్వాత మసాలా మొత్తం మష్రూమ్స్కి పట్టేలాగా ఇలా ఒకసారి కలుపుకోండి. మొత్తం కలుపుకున్న తర్వాత పచ్చి బఠానీ కూడా అందులో వేసుకోవాలి, 1 కప్పు. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కొంచెం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలా మొత్తం కూడాను మష్రూమ్స్కి పట్టేలాగా ఇంకోసారి ఇలా కలుపుకుంటూ ఉందాం. మొత్తం కలిసిపోయాక మనం ఇప్పుడు 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇందులో ఈ పెరుగు కూడా కలిసిపోయేలాగా మళ్ళీ ఇంకోసారి కలుపుకుందాం మనం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో కొన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో నుంచి మనకి మష్రూమ్స్లో నుంచి నీరు ఊరుతుందండి. మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకుందాం. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి. ఇంకోసారి మొత్తం కూడా కలిపేసి ఒక పెద్ద నిమ్మకాయని పిండేసి ఆ రసాన్ని కూడా ఇప్పుడు మష్రూమ్స్ పైన వేసేద్దాం. ఇప్పుడు ఇంకోసారి మొత్తం కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మష్రూమ్స్ని ఉడికించుకోవాలి. ఎంత ఉడికితే అంత 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఆపేసేయండి, మిగతాది మనకు దమ్ములో ఉడికిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, మనం పెద్ద గిన్నె పెట్టి ఎసురు కోసం నీళ్లు పోసుకొని అందులో యాలక్కాయలు, బిర్యానీ, చెక్క, లవంగాలు సంబంధించినవన్నీ కూడా వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్, ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు ఎంత అంటే సముద్రంలో నీరు ఉప్పు ఎంత ఉండిద్దో అండి, టేస్ట్ చేస్తే అంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఈ టైంలోనే మనం ఉప్పు అడ్జస్ట్ చేయగలం, తర్వాత అడ్జస్ట్ చేయలేం. సో ఉప్పు ఎక్కువే పడాలి ఈ టైంలో. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఎసురు అనేది బాగా ఇలా తెల్లగాగే వరకు మనం నీళ్ళు ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు ఇలా ఎసురు బాగా కాగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకున్న తర్వాత మనం ఒక 60% ఉడికించుకొని ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ ఉడకకూడదండి, ఎక్కువ ఉడికితే మళ్ళీ మెత్తగా అయిపోద్ది బాస్మతి రైస్. బాస్మతి రైస్ ఆవిరికే ఉడికిపోతుంది సగం. కాబట్టి మనం ఒక 60% ఉడికిన తర్వాత మనం ఇలా పక్కన తీసేసి పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా పుల్లు పుల్లుగా ఎలా ఉందో? సో ఇలానే ఉండాలండి. ఇలా పుల్లు పుల్లుగా ఉంటే మనకు బిర్యానీ అనేది విరిగిపోకుండా అన్నము టేస్ట్గా కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మష్రూమ్స్ కర్రీని మొత్తం కూడాను ఆన్ చేసి ఆ మష్రూమ్ కర్రీ మీద ఈ బాస్మతి రైస్ని లేయర్లుగా ఇలా పరుచుకోవాలి. ఇలా మొత్తం అన్నం కూడా లేయర్లుగా వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర చల్లేసుకుందాం.
ఇప్పుడు ఒక 4 స్పూన్లు పాలు కూడా అందులో చల్లుకోవాలి చూపించేలాగా. అంతేనండి, మూత పెట్టేసుకోవడమే. ఇంకా మూత పెట్టుకుని మంట సిమ్లో పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టేసుకొని అల్యూమినియం పేపర్ తోటి మూతకి చెరవకి గాలిపోకుండా మధ్యలో ఈ అల్యూమినియం పేపర్ మొత్తం ఇలా చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని పైన ఏదైనా బరువు వస్తువు పెట్టుకోవాలన్నమాట. ఇలాగా గట్టిగా ఆవిరి అన్నది బయటికే పోకుండా అసలుకి. సో సిమ్లో ఒక 15 నిమిషాలైనా కానీ మనం ఉంచాలి. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఒక 10 నిమిషాలు మూత తీయకుండా అలానే ఉంచేస్తే టేస్ట్ బాగుండిద్ది. సో 20 నిమిషాలు అయిపోయిన తర్వాత నేనైతే మూత తీసి చూస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. సో మొత్తం అంతా కూడాను మగ్గిపోయింది, అన్నము కొత్తిమీర అంతా కూడాను. కలర్ చూడండి ఎలా వచ్చేస్తుందో, బాగా పట్టేసింది కలర్ మొత్తం కూడాను. చాలా బాగుంది. నేను ఏ ఫుడ్ కలర్ కూడా వాడలేదండి, న్యాచురల్గానే మసాలాతోటే, ఇంట్లో ఉండే మసాలాతోటే చేశాను. ఈ మష్రూమ్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. పైగా చికెన్ మటన్ బిర్యానీ లాగా మనం ముందే మ్యాగ్నేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట మష్రూమ్ బిర్యానీ. చూడండి ఎంత పుల్లుగా ఎంత టేస్టీగా కలర్ఫుల్గా ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.